సో G అనేది గ్రూపు. సో దీనికి ఒకవేళ నార్మల్ సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అయితే సో ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ ఇంప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అంటాం. సో ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అంటే ఏంటండి రిమైనింగ్ అదర్ దాన్ సింగిల్టన్ సెట్ ఐడెంటిటీ ఎలిమెంట్ అండ్ ఇట్ సెల్ఫ్. సో ఈ రెండు కాకుండా ఎగ్జిస్ట్ అయిన మిగిలిన సబ్ గ్రూప్స్ అన్నింటినీ కూడా ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అంటాం. సో ఈ రెండింటిని ఏమంటాము ఇంప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్. సో ఇప్పుడు మనం తీసుకున్న గ్రూప్కి కనుక ఒకవేళ ఇలా ఇంప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ ఏ ఉండి ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు ఈ జీని సింపుల్ గ్రూప్ అంటాము. అంటే ఏంటంటే అర్థం if G has no proper normal subgroups then G is called simple group. అంటే సింపుల్ అంటే ఇంకేమీ లేవు అని అర్థం. సో సింపుల్ గ్రూప్ అని చెప్తాం. సో సింపుల్ గ్రూప్ అయ్యింది అంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే నార్మల్ సబ్ గ్రూప్స్ ఏమవుతాయి సింగిల్టన్ సెట్ E అండ్ G అంటే ఇంప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ ఉంటాయి తప్ప ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు. అలా ఎగ్జిస్ట్ అవ్వకపోతే Gని సింపుల్ గ్రూప్ అంటాము. సో దాన్ని బేస్ చేసుకుని థీరమ్స్. సో ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సింపుల్. సో ఒక గ్రూప్కి కనుక ప్రైమ్ ఆర్డర్ అనేది ఎగ్జిస్ట్ అయితే అది సింపుల్ గ్రూప్ అని చెప్పేసి చెప్పంటున్నాను. తీసుకుందాం. లెట్ G be a group of order P, P is prime. సో P అనేది ప్రైమ్ అని చెప్పి తీసుకున్నాం. సో let H be a నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం. సో Gకి H అనే ఒక నార్మల్ సబ్ గ్రూప్ ఉంది. మరి నార్మల్ సబ్ గ్రూప్ అయితే కనుక H ఏమవుతుంది H అనేది సబ్ గ్రూప్ అవుతుంది. H ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ G. మరి H సబ్ గ్రూప్ అయితే బై లాగ్రాంజ్ థీరం ఏమవ్వాలండి ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ order of G. So subgroup every subgroup of the order of a subgroup is divides the order of the group అని Lagrange theorem statement చెప్తోంది. సో దాని నుంచి H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అయితే కనుక ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G అవ్వాలి. సో మరి ఆర్డర్ ఆఫ్ Gని ఆర్డర్ ఆఫ్ H డివైడ్ చేయాలి అంటే ఆర్డర్ ఆఫ్ H ఏమవ్వాలి మరి ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆర్డర్ ఆఫ్ G అనేది ప్రైమ్. మరి ప్రైమ్ని డివైడ్ చేసే నెంబర్స్ ఏంటండి 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు ఏమవ్వాలి either 1 అవ్వాలి లేదా ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు P అవ్వాలి. అంటే ఆర్డర్ ఆఫ్ H 1 అయింది అంటే H సెట్ ఏమవ్వాలి ఇంప్లైస్ H ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ E. మరి ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు P అయిపోయింది అంటే మళ్ళీ అగైన్ సేమ్ సెట్ అంటే H ఈక్వల్ టు G. మరి H ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ E H ఈక్వల్ టు G అంటే వీటిని ఏ సబ్ గ్రూప్స్ అంటాము ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ అంటాం. ఇంప్లైస్ H ఈజ్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్ ఆఫ్ G. అంటే ప్రైమ్ ఆర్డర్ తీసుకుంటే కనుక ప్రైమ్ నెంబర్ని డివైడ్ చేయాలి అంటే 1 అండ్ ఇట్ సెల్ఫే కాబట్టి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ గ్రూప్ అంటే ఎగ్జిస్ట్ అయిన నార్మల్ సబ్ గ్రూప్ కాస్త ఏమైపోయింది ఇంప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్ అయిపోయింది. అంటే దీనికి ప్రాపర్ సబ్ గ్రూప్స్ అనేవి లేవు. మరి ప్రాపర్ సబ్ గ్రూప్స్ లేకపోతే అప్పుడు G అనేది ఏమని చెప్తాం మనం Gని సింపుల్ గ్రూప్ అంటాము. సో అది థీరం. సో ఇంకొక థీరం దాన్ని బేస్ చేసుకుని సింపుల్ గ్రూప్ మీద బేస్ చేసుకుని ఏంటండి నో ఎబిలియన్ గ్రూప్ ఆఫ్ కాంపోజిట్ ఆర్డర్ ఈజ్ సింపుల్. సో ఏదైనా ఎబిలియన్ గ్రూప్ ఆఫ్ కాంపోజిట్ ఆర్డర్ తీసుకుంటే కనుక ఆ గ్రూప్ అనేది సింపుల్ గ్రూప్ అవ్వదు అని చెప్పమంటున్నారు. సో ఫస్ట్ తీసుకుందాం దట్ G be an abelian group of composite order. సో కాంపోజిట్ ఆర్డర్ తో G అనేది ఒక ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి. సో ఇప్పుడు సింపుల్ అని చెప్పాలంటే ఏం చెప్పాలండి ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఉంటాయి తప్ప ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఉండవు అని చెప్తే దాన్ని సింపుల్ గ్రూప్ అంటాం. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఎగ్జిస్ట్ అయ్యే గ్రూప్ ప్రాపర్ సబ్ గ్రూప్ అవుతుంది. సో ప్రాపర్ సబ్ గ్రూప్ అవుతుంది అంటే అది సింపుల్ కాదు. సో ఇప్పుడు తీసుకుందాం లెట్ H be a సబ్ గ్రూప్ ఆఫ్ G. సో H అనేది సబ్ గ్రూప్ అని చెప్పి తీసుకుంటే ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేసాం every subgroup of an abelian group is normal. So by known theorem
ఆ స్టేట్మెంట్ రాయాలండి ఇక్కడ. H is normal subgroup of G. సో అండ్ జీకి కాంపోజిట్ ఆర్డర్ ఉంది కాబట్టి మస్ట్గా హెచ్ అనేది ఏ సబ్ గ్రూప్ అవుతుందండి? ప్రాపర్ సబ్ గ్రూప్ అవుతుంది. ఎందుకు? ప్రైమ్ ఆర్డర్ ఎగ్జిస్ట్ అయితే కనుక ఇంప్రాపర్ అయిపోతాయి రెండును. మరి కాంపోజిట్ ఆర్డర్ ఉంది అంటే కాంపోజిట్ నెంబర్ని డివైడ్ చేసే గ్రూప్స్, సబ్ గ్రూప్స్, నార్మల్ సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయ్యింది ఎప్పుడు అంటాము? మరి ఇది సబ్ గ్రూప్ అని డివైడ్ చేస్తున్నప్పుడు. కాబట్టి దీనికి కాంపోజిట్ ఆర్డర్ ఉంది కాబట్టి ఈ హెచ్ ఏమవుతుంది? ప్రాపర్ సబ్ గ్రూప్ అవుతుంది. సిన్స్ G is of composite order, implies H is a proper normal subgroup of G. సో ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్ అనేది ఒక్కటి ఎగ్జిస్ట్ అయినా కూడా ఆ గ్రూప్ అనేది సింపుల్ కాదు. therefore G is not simple. సో G అనేది సింపుల్ గ్రూప్ కాదు. సో ఇది థియరం. సో కోషియంట్ గ్రూప్. సో కోషియంట్ గ్రూప్ అంటే ఏం లేదండి, మన దగ్గర ఒక గ్రూప్ ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఈ గ్రూప్కి ఒక సబ్ గ్రూప్ అంటే నార్మల్ సబ్ గ్రూప్ హెచ్ అనేది కనుక నార్మల్ సబ్ గ్రూప్ అయి ఉండాలి. హెచ్ ఏమంటాం? సబ్ గ్రూప్ కాదండి, నార్మల్ సబ్ గ్రూప్. హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ అయితే హెచ్ ఆటోమేటిక్గా ఫస్ట్ సబ్ గ్రూప్ అది. సో మన సబ్ గ్రూప్ కాబట్టి కొసెట్స్ ఫామ్ అవుతాయండి. అంటే ఏ బిలాంగ్స్ టు జీకి హెచ్ఏ, ఏహెచ్ అనే లెఫ్ట్ కొసెట్, రైట్ కొసెట్, అలాగే ప్రతి ఎలిమెంట్కి కూడా కొసెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనం ఇక్కడ హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అన్నాం కాబట్టి సో హెచ్ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎవరీ లెఫ్ట్ కొసెట్ ఈజ్ ఈక్వల్ టు ది రైట్ కొసెట్ అని చెప్పి ఒక థీరం ప్రూవ్ చేసాం. సో దాని నుంచి లెఫ్ట్ కొసెట్ ఈక్వల్ టు రైట్ కొసెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా జీలో ఎగ్జిస్ట్ అయిన ప్రతి ఎలిమెంట్ తోటి కనుక కొసెట్స్ ఫామ్ అయితే ఆ కొసెట్స్ అన్నిటినీ కూడా ఒక సెట్ కింద సో హెచ్ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జీకి సో ఇలా ఎగ్జిస్ట్ అయిన కొసెట్స్ అన్నీ ఒక సెట్ కింద ఉంటే ఈ సెట్ని కొసెట్ మల్టిప్లికేషన్ ద్వారా గ్రూప్ అని చెప్తాం అనమాట. సో ఇది కొసెట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటండి? రెండు కొసెట్స్ హెచ్ఏ ఇంటూ హెచ్బి, హెచ్ఏబి కింద డిఫైన్ చేస్తారు. సో ఇలా డిఫైన్ చేసింది అంటే ఈ ఆపరేషన్ ద్వారా ఈ జీ బై హెచ్ అనేది గ్రూప్ అని చెప్పేసి చెప్తాం. సో ఇలా ఎగ్జిస్ట్ అయిన ఈ గ్రూప్ని కోషియంట్ గ్రూప్ అంటాము. అంటే ఏంటి? జీ అనేది ఒక గ్రూపు, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూపు అండ్ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి హెచ్ఏ ఈక్వల్ టు ఏహెచ్ అవుతుంది. ఎందుకు? హెచ్ అనేది నార్మల్ కాబట్టి. ఇప్పుడు ఇలా ఎగ్జిస్ట్ అయిన కొసెట్స్ అన్నీ అంటే జీ బై హెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అని చెప్పి తీసుకుంటే బై విత్ రెస్పెక్ట్ టు ది కొసెట్ మల్టిప్లికేషన్ జీ బై హెచ్ ఈజ్ ఏ గ్రూప్ విచ్ ఈస్ కాల్డ్ కోషియంట్ గ్రూప్ అంటాం అనమాట. సో ఇది కోషియంట్ గ్రూప్ డెఫినేషన్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ అండి. సో ఈ జీ బై హెచ్ అనేది కోషియంట్ గ్రూప్ అని చూపించాలి. అంటే గ్రూప్ అవుతుంది దేని ద్వారా? ఇదిగో ఈ ఆపరేషన్ అంటే కొసెట్ మల్టిప్లికేషన్ అంటాం. కొసెట్స్ని తీసుకుని మల్టిప్లై చేయడం కొసెట్ మల్టిప్లికేషన్. సో ఈ కొసెట్ మల్టిప్లికేషన్ ద్వారా జీ బై హెచ్ అనేది గ్రూప్ అని చెప్పాలి. సో థీరం G అనేది H అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G then the set G by H of all cosets of H in G with respect to coset multiplication is a group అని చెప్పేసి చెప్పమంటున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ థీరం అండి. ఏమని ఇచ్చారు? given H is normal subgroup of G అని ఇచ్చారు. సో G by H of all cosets of H in G అని ఇచ్చారు. సో మనం ఏదైనా ఎలిమెంట్స్ లైక్ A, B belongs to G అని చెప్పి తీసుకుంటే హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి హెచ్తో ఫామ్ అయ్యే కొసెట్స్ అంటే హెచ్ఏ, హెచ్బి ఎందులో ఉంటాయండి? జీ బై హెచ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. మరి కోషియంట్ గ్రూప్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్ కాబట్టి సో కామా జీ బై హెచ్ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. ఇది రాసుకోవాలి ఇక్కడ. సో కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ కాబట్టి ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి హెచ్ఏ, హెచ్బి అనేవి ఎందులో ఉంటాయి? జీ బై హెచ్లో ఉంటాయి. సో ఇప్పుడు జీ బై హెచ్ అనేది గ్రూప్ అని చెప్పమంటారు విత్ రెస్పెక్ట్ టు కొసెట్ మల్టిప్లికేషన్. సో డిఫైన్ కొసెట్ మల్టిప్లికేషన్ మనమే డిఫైన్ చేసుకుంటున్నాం. కొసెట్ మల్టిప్లికేషన్ యాజ్ హెచ్
HA into HB equal to HAB for all A comma B belongs to G. సో ఇలా డిఫైన్ చేసాం. సో ఇప్పుడు మనం ఏమని చెప్పాలి? టు ప్రూవ్ దట్ G by H is a group with respect to coset multiplication. సో coset multiplication ద్వారా G by H అనేది గ్రూప్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ coset multiplication ఎవరు డిఫైన్ చేశారు? మనమే డిఫైన్ చేసుకున్నాం. సో ఫస్ట్ డిఫైన్ చేసాం కాబట్టి ఈ coset multiplication ఏమని చెప్పాలి? వెల్ డిఫైన్డ్, అంటే డిఫైన్ చేయడం కరెక్టే అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షన్ కనుక డిఫైన్ అయి ఉంటే అది వెల్ డిఫైన్డ్ అని చెప్పడానికి ఎలా ప్రూవ్ చేస్తాము? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయ్యి ఏ ఈక్వల్ టు బి అని చూపిస్తే ఇది 1 1 అని చూపించడం. మరి వెల్ డిఫైన్డ్ ఎలా ప్రూవ్ చేస్తాము? ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటాం. అంటే ఏ ఈక్వల్ టు బి అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పాలి. సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏంటి? హెచ్ఏ హెచ్బి. సో అంటే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ఏ1, హెచ్బి ఈక్వల్ టు హెచ్బి1 అని చెప్పి తీసుకుంటే మనం ఏం చేయాలి? ఫంక్షన్ డిఫైన్ అయిపోయిన తర్వాత వచ్చిన వాల్యూ ఇది హెచ్ఏబి. సో అంటే హెచ్ఏబి ఈక్వల్ టు హెచ్ఏ1బి1 అని చూపిస్తే హెచ్ ఈ coset మల్టిప్లికేషన్ అనేది వెల్ డిఫైన్డ్ అని చెప్పి ప్రూవ్ చేసినట్టు. సో దానికోసం ఫస్ట్ ఇదిగో కన్సిడర్ చేసుకుంటున్నాం. కన్సిడర్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ఏ1, హెచ్బి ఈక్వల్ టు హెచ్బి1. ఇక్కడ ఏ1 బి1 ఏబి అన్ని ఎందులో ఎలిమెంట్స్ అండి? జీలో ఎలిమెంట్స్. సో హెచ్ఏ హెచ్బి అనే ఫామ్ అవుతున్నాయంటే ఏబి ఎందులో ఉంటాయి? జీలో ఉంటాయి. అవే రాస్తున్నాం. ఏబి ఏ1 బి1 బిలాంగ్స్ టు G. ఇప్పుడు ఏం చూపించాలి మనం? HAB ఈక్వల్ టు HA1 B1 అని చెప్పాలి. సో LHS తీసుకుంటున్నాం. సో LHS తీసుకోండి. HAB ఈక్వల్ టు, సో ఇప్పుడు HA ఈక్వల్ టు HA1 అని మనం సపోజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ HAలో ఉంటుంది కదండి. సో ఏ అనేది దాంతో ఫామ్ అయిన దాని యొక్క కాసెట్లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మరి ఎగ్జిస్ట్ అయి ఉంటే హెచ్ఏలో ఉంటే కనుక ఏ అనేది ఎలా ఉంటుంది? హెచ్లో ఎలిమెంట్ అంటే హెచ్1 ఏ, వేర్ హెచ్1 బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. మరి హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ఏ1 అని చెప్పి తీసుకున్నాం కాబట్టి అండ్ ఏ ఈక్వల్ టు మరి ఇదే హెచ్ఏ1 కూడా. సో అంటే ఏ1తో ఫామ్ అయ్యే కోసెట్. అప్పుడు ఇక్కడ ఎలిమెంట్ వేరే ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే H2A1 వేర్ H2 బిలాంగ్స్ టు H. అంటే హెచ్ఏలో ఉన్నప్పుడేమో H1A లాగా ఉంది, హెచ్ఏ1లో ఉన్నప్పుడేమో H2A1 లాగా ఎగ్జిస్ట్ అయ్యింది. సో అలాగే హెచ్బి ఈక్వల్ టు హెచ్బి1 అన్నాం. సో అంటే బి బిలాంగ్స్ టు హెచ్బి. సో దాంతో ఫామ్ అయ్యే దాని యొక్క కొసెట్లో కూడా ఉంటుంది. మరి బి బిలాంగ్స్ టు హెచ్బి అయితే బిని ఎలా రాసుకోవచ్చండి? హెచ్1 హెచ్2 వాడేసాం కాబట్టి హెచ్3బి వేర్ హెచ్3 బిలాంగ్స్ టు హెచ్. సో మరి హెచ్బి ఈక్వల్ టు హెచ్బి1 అని చెప్పి సపోజ్ చేసుకున్నాం. సో అంటే బిని హెచ్4బి1 వేర్ హెచ్4 బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. సో అంటే ఏ అనే దాన్ని హెచ్ఏలో ఉంటుంది కాబట్టి హెచ్1ఏ, హెచ్ఏ1లో ఉన్నప్పుడు హెచ్2ఏ1, బి అనేది హెచ్బిలో ఉన్నప్పుడు హెచ్3బి, బి అనేది హెచ్బి1లో ఉన్నప్పుడు హెచ్4బి1 అని చెప్పి సపోజ్ చేసుకున్నాం. ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4 అన్నీ కూడా హెచ్లో ఎలిమెంట్స్. అలాగే ఏ1, బి, బి1 అన్నీ కూడా జీలో ఎలిమెంట్స్. సో ఇప్పుడు హెచ్ఏబి ఉంది మన దగ్గర. సో ఏ అంటే ఏం రాసుకోవచ్చు? హెచ్1ఏ రాసుకోవచ్చు కదండి. హెచ్, సో ఏ అంటే హెచ్1ఏ, బి అంటే హెచ్3బి. మరి ఇది ఇది రెండు ఏమేనండి ఎలిమెంట్స్? ఏనే కదా, రెండిట్లోనూ ఏనే ఉంది. సో మళ్ళీ అగైన్ ఈ ఎలిమెంట్ అంటే ఏ కాబట్టి ఏ అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు? హెచ్2ఏ1 అంటే హెచ్
H1, A అంటే H2, A1, మళ్ళీ H3 అలాగే పెడుతున్నాం. B అంటే మళ్ళీ అగైన్ H4, B1. సో ఇక్కడ మళ్ళీ అగైన్ A అంటే A1 అంటే HA1 లో ఉన్నప్పుడు ఏ వాల్యూ ఏంటో అది రాసుకున్నాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు H1, H2, H3, H4 అన్ని ఎందులో ఎలిమెంట్స్? Hలో ఎలిమెంట్స్. H అనేది ఏంటి? నార్మల్ సబ్ గ్రూప్. సో అంటే గ్రూప్. సో గ్రూప్ నుంచి మరి క్లోజర్ లా నుంచి మళ్ళీ ఎలిమెంట్ ఎందులో ఉంటుంది? క్యాపిటల్ H లో ఉంటుంది. అంటే ఈ ఎలిమెంట్ మొత్తం క్యాపిటల్ H లో ఉంటే సమ్ క్యాపిటల్ H లో ఎలిమెంట్ ఇంటూ A1 అంటే ఆ ఎలిమెంట్ ఎందులో దేనికి ఈక్వల్? A1 కింద రాసుకోవచ్చు. సో మొత్తం అన్ని ఎలిమెంట్స్ కలిపి HA1 B1 లో ఎగ్జిస్ట్ అయ్యాయి అని చెప్పి రాసుకుంటాం. అంటే HAB ఈక్వల్ టు HA1 B1 అని చెప్పి చూపించాం కాబట్టి సో H అనేది వెల్ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు ఇది గ్రూప్ అని చెప్పాలి. సో ఫస్ట్ క్లోజర్ లా అంటే G/H లో రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏ ఫార్ములా ఉంటాయండి? HA, HB బిలాంగ్స్ టు G/H. మనం ఇప్పుడు వీటి యొక్క ప్రొడక్ట్ కూడా మళ్ళీ అదే సెట్లో ఉంటుంది అని చెప్తే క్లోజర్ లా ఎగ్జిస్ట్ అయినట్టు. సో ప్రొడక్ట్ తీసుకుందాం. HA ఇంటూ HB ఈక్వల్ టు మరి కొసెట్ మల్టిప్లికేషన్ ఎలా డిఫైన్ చేసుకున్నాం ఇంతకుముందు? HAB. ఇక్కడ AB అనేవి ఎందులో ఎలిమెంట్స్? Gలో ఎలిమెంట్స్. మరి G అనేది గ్రూప్. సో క్లోజర్ లా నుంచి A ఇంటూ B ఎందులో ఉంటుంది? Gలో ఉంటుంది. A ఇంటూ B Gలో ఉండి H అనేది నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి HAB అనే కొసెట్ ఎందులో ఎగ్జిస్ట్ అవుతుంది? G/H లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన HAB కొసెట్ ఎందులో ఉంటుంది? G/H లో ఉంటుంది. సో అంటే కొసెట్ మల్టిప్లికేషన్ ద్వారా రెండు కొసెట్స్ ని మల్టిప్లై చేస్తే మళ్ళీ వచ్చే కొసెట్ కూడా G/H లో ఉంది అని చూపించాం కాబట్టి క్లోజర్ లా ఎగ్జిస్ట్. నెక్స్ట్ అసోసియేటివ్. సో ఎన్ని కొసెట్స్ తీసుకోవాలి? 3 కొసెట్స్ తీసుకోవాలి. తీసుకోండి. లెట్ HA, HB, HC బిలాంగ్స్ టు G/H. సో తీసుకుందాం. సో LHS ఈక్వల్ టు RHS చెప్పాలి కాబట్టి LHS పార్ట్ ఏంటి? HA ఇంటూ HB ఇంటూ HC. సో తీసుకుంటే HA ఇంటూ సో ఈ కొసెట్స్ మల్టిప్లికేషన్ ఎలా రాసుకోవచ్చండి? HBC. మళ్ళీ అగైన్ కొసెట్ మల్టిప్లికేషన్ కాబట్టి HA ఆఫ్ BC. సో మరి ABC ఎందులోవి? Gలోవి. G అనేది గ్రూప్ అంటే అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? HAB ఆఫ్ C. సో మళ్ళీ అగైన్ AB ఆఫ్ C అంటే ఎలా రాసుకుంటాము? కొసెట్ మల్టిప్లికేషన్ మళ్ళీ విడగొట్టేస్తున్నాం బ్యాక్ కి. సో రివర్స్ లో మళ్ళీ కొసెట్ మల్టిప్లికేషన్ విడగొట్టేసేయండి. అంటే HAB ఇంటూ HC. మళ్ళీ అగైన్ HAB ని HA ఇంటూ HB ఇంటూ HC. సో A ఆఫ్ BC ఈక్వల్ టు AB ఆఫ్ C అని చెప్పి చూపించాం కాబట్టి అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్ అయింది. దేర్ఫోర్ అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఐడెంటిటీ లా. సో ఐడెంటిటీ లాకి మనం ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో తీసుకున్నాం. లెట్ HA బిలాంగ్స్ టు G/H. మరి దీనికి సంబంధించి ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే A అనేది Gలో ఉంటే HA అనే కొసెట్ ఎగ్జిస్ట్ అయింది. అప్పుడు Gలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి? E. అంటే సిన్స్ E బిలాంగ్స్ టు G ఇంప్లైస్ HE బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది? కొసెట్ అది G/H లో ఉంటుంది. అండ్ HA ఇంటూ HE చేస్తే HAE అంటే ఏంటి? HA. అలాగే HE ఇంటూ HA క్యాలిక్యులేట్ చేస్తే HEA అంటే మళ్ళీ అగైన్ HA. అంటే HA ఇంటూ HE ఈక్వల్ టు HA వచ్చిందంటే ఈ HE ఎలా పనిచేస్తుంది? ఐడెంటిటీ లా కింద పనిచేస్తుంది. అంటే HE అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అండ్ ఐడెంటిటీ లా అనేది సాటిస్ఫై అయ్యింది. ఇక్కడ A ఇంటూ E అంటే ఏ అని ఎందుకు రాసాము? ఈ రెండు Gలో ఎలిమెంట్స్. సో G అనేది గ్రూప్, E అనేది ఐడెంటిటీ ఇన్ G కాబట్టి ఇదిగో ఇలా చేయొచ్చు.
సో దీని ద్వారా ఐడెంటిటీ ఇలా సాటిస్ఫై అయింది. అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే హెచ్ఈ. హెచ్ఈ ఈజ్ నథింగ్ బట్ హెచ్ అనమాట. నెక్స్ట్ ఇన్వర్స్ లా. సో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. తీసుకోండి లైక్ హెచ్ఏ బిలాంగ్స్ టు జీ బై హెచ్ వేర్ ఏ బిలాంగ్స్ టు జీ. మరి సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఏ ఇన్వర్స్ ఎందులో ఉంటుంది? జీలో ఉంటుంది. మరి ఏ ఇన్వర్స్ అనేది జీలో ఉంటే హెచ్ఏ ఇన్వర్స్ అనేది ఎందులో ఎగ్జిస్ట్ అవుతుంది? జీ బై హెచ్ అంటే కొసెట్. హెచ్ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ తో ఫామ్ అయ్యే కొసెట్. సో ఎందులో ఉంటుంది? జీ బై హెచ్లో ఉంటుంది. మరి జీ బై హెచ్లో ఉండి అండ్ ఇప్పుడు ఈ హెచ్ఏ ఇంటూ హెచ్ఏ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేస్తే సో ఇదిగోండి హెచ్ఏ ఇన్వర్స్ కొసెట్ మల్టిప్లికేషన్ నుంచి ఎలా రాసుకోవచ్చు? హెచ్ఏ ఏ ఇన్వర్స్. మరి ఏ ఇన్వర్స్ రెండు జీరో ఎలిమెంట్స్ అంటే హెచ్ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఐడెంటిటీ కొసెట్ వచ్చింది. అండ్ హెచ్ఏ ఇన్వర్స్ ఇంటూ హెచ్ఏ క్యాలిక్యులేట్ చేయండి. హెచ్ఏ ఇన్వర్స్ ఏ మళ్ళీ అగైన్ హెచ్ఈ. సో అంటే హెచ్ఏ ఇంటూ హెచ్ఏ ఇన్వర్స్ చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి హెచ్ఏ అనే కొసెట్కి ఇన్వర్స్ కొసెట్ ఏంటండి? హెచ్ఏ ఇన్వర్స్. సో ఈ హెచ్ఏ ఇన్వర్స్ అనేది జీ బై హెచ్లో ఉంది. అంటే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అండ్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ఏ ఈజ్ హెచ్ఏ ఇన్వర్స్. సో ఇప్పుడు ఈ జీ బై హెచ్ అనేది క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఈ 4 లాస్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి జీ బై హెచ్ని ఏమంటాము? గ్రూప్. సో విత్ రెస్పెక్ట్ టు ఏ ఆపరేషన్తో చేస్తుంది? కొసెట్ మల్టిప్లికేషన్ ద్వారా చేస్తుంది. హెన్స్ జీ బై హెచ్ ఈజ్ ఏ కోషియంట్ గ్రూప్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ దీని మీద బేస్ అయిన ఇంకొక థీరం ఏంటంటే అండి ఇఫ్ హెచ్ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ దెన్ ఆర్డర్ ఆఫ్ జీ బై హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్. సో ఇక్కడ గ్రూప్ జీ అండి. సో అంటే హెచ్ అనేది జీకి కనుక నార్మల్ సబ్ గ్రూప్ అయితే అండ్ జీ అనేది ఫైనైట్ గ్రూప్ అయినప్పుడు ఆర్డర్ ఆఫ్ జీ బై హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్ అని చెప్పేసి చూపించమంటున్నారు. ఏమిచ్చారు? గివెన్ హెచ్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండ్ జీ ఈజ్ ఫైనైట్ గ్రూప్. సో ఈ రెండు ఇచ్చారు. సో హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కాబట్టి జీ బై హెచ్ అనే కోషియంట్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇజ్ ఏ కోషియంట్ గ్రూప్. సో జీ అనేది ఫైనైట్ గ్రూప్ కాబట్టి ఫైనైట్ నెంబర్ ఆఫ్ కొసెట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఆర్డర్ ఆఫ్ జీ బై హెచ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మనకేం తెలుసు? జీ బై హెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అని తెలుసు. మరి ఆర్డర్ ఆఫ్ జీ బై హెచ్ అంటే ఏమంటాము? ఆర్డర్ అంటే ఏంటండి? రిపీట్ కాకుండా ఉండే ఎలిమెంట్స్ ఎన్నైతే ఫామ్ అయ్యాయో అది ఆర్డర్. అంటే సెట్ ఆఫ్ ఆల్ కొసెట్సే కానీ ఏ కొసెట్స్? డిస్టింక్ట్ కొసెట్స్. అంటే ఆర్డర్ ఆఫ్ జీ బై హెచ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. అంటే నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అంటే మనం ఇండెక్స్ డెఫినేషన్ చెప్పుకున్నాం. సో ఎలా రాసుకోవచ్చు? ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. సో ఇలా డినోట్ చేస్తాం. సో మరి ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ వచ్చింది. జీ అనేది ఫైనైట్ అంటున్నారు కాబట్టి ఫైనైట్ గ్రూప్స్కి లెగ్రాంజ్ థీరం అప్లై చేయొచ్చు. సో ఫైనైట్ గ్రూప్కి లెగ్రాంజ్ థీరం అప్లై చేస్తే లెగ్రాంజ్ థీరం నుంచి మనకి ఆర్డర్ ఆఫ్ అదే ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ అంటే ఏమని చెప్పి రాసుకోవచ్చు అని చెప్పి నోట్ పాయింట్ చెప్పుకున్నాం. సో ఏం రాసుకోవచ్చండి? ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్. సో ఆర్డర్ ఆఫ్ జీ బై హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ బై ఆర్డర్ ఆఫ్ హెచ్ అని చెప్పి ప్రూవ్ చేసాము. హెన్స్ ద థీరం.